హలో అండి, అందరికీ నమస్కారం. సో టుడే టాపిక్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి మనం ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి ఎలా అని చెప్పేసి అయితే టుడే టాపిక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే వీడియో పూర్తి వరకు అయితే చూడండి, చూస్తేనే మీకు అయితే అర్థం అవడం అయితే జరుగుతుంది. సో మనకైతే ఏ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం కూడా టెక్నాలజీ ప్రకారంగా మనం కూడా అప్డేట్లో అయితే ప్రతిదీ అయితే ఉండడం అయితే జరగాలి. సో అలాగుంటేనే మనకు కూడా వర్క్ అయితే ఈజీగా అవడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు ఏంటంటే మన మొబైల్తో ఓన్గా మనం మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఆధార్ కార్డులో. సో మనం గంటలు ఆధార్ సెంటర్లోకి కానీ లేకపోతే బ్యాంకులో ఆధార్ సెంటర్లోకి వెళ్ళి చేయవలసిన పని అయితే లేదండి. ఇప్పుడు ఓన్లీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే మనకి మన దగ్గరలో ఈజీగా అయితే మనం అయితే చేసేసుకోవచ్చు ప్రాసెస్. సో అది ఏంటంటే కొత్తగా అయితే ఒక యాప్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఆధార్. సో ఆ యాప్లోంచి మనం ఎలా చేసుకోవాలి ఏంటనే దాని గురించి అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఒకసారి చూస్తూ ఉండండి, ఓకేనండి. డైరెక్ట్ అయితే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఆధార్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే మనకైతే ఆధార్ అయితే యాప్ను ఒకటి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో డాష్ బోర్డ్ ఏంటంటే మన పాస్వర్డ్ పెట్టింది అయితే ఎంటర్ చేసుకోవాలి. సో అది ఎలా పెట్టాలి ఏంటనేది గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మీకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అయితే మీకు ఇలాగైతే చూపించడం అయితే జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రైవేట్ పాలసీ అని చెప్పేసి బ్యాక్ కిందకైతే వచ్చిన తర్వాత అక్కడ మనం అన్నీ కూడా అగ్రీ చేస్తున్నామని చెప్పేసి ఆ అగ్రీ దగ్గర అయితే టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత మనకైతే ఏ సిమ్ అయి ఉందో ఓల్డ్ నెంబరు ఆ నెంబర్ని ఆ సిమ్ నుంచి అయితే చేస్తేనే అవుతుందండి. అన్ని సిమ్లు అయితే అవ్వవు. సో ఓల్డ్ నెంబర్ ఉండి కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అవుతుంది, ఓకేనండి. సో నాదైతే సిమ్ 1 ఎయిర్టెల్ కాబట్టి సిమ్ 1 అయితే ఓకే చేసిన తర్వాత మనకైతే వెరిఫికేషన్ సెట్టింగ్ అప్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. సో అది సెండ్ అయితే చేసి ఓటీపీ అయిన తర్వాత వెరిఫికేషన్ మొబైల్ నెంబర్ కూడా అవడం అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత గెట్ రెడీ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మనం ఏంటంటే మన ఫేస్ అథెంటికేషన్ కళ్ళు మూస్తూ తెలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా అయితే అది క్యాప్చర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకైతే ప్రతిదీ కూడా అక్కడైతే క్లియర్ కట్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే నాది ఏంటంటే కొంచెం నేను కరెక్ట్గా ఫేస్ అథెంటికేషన్ అయితే చేయలేదని చెప్పేసి వచ్చింది. సో సెకండ్ టైం చేసేటప్పుడు ఏంటంటే ఫేస్ అథెంటికేషన్ అయితే కరెక్ట్గా చేయడం అయితే జరిగింది. ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో వచ్చిన తర్వాత గెట్టింగ్ యువర్ ఆధార్ రెడీ అని చెప్పేసి అని వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఓన్గా అయితే 6 నెంబర్స్ అయితే పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే పాస్వర్డ్ అయితే పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ జరుగుతుంది. తర్వాత ఏంటంటే కొంచెం ఇంకా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి మై ఆధార్ అప్డేట్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫోన్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో బట్ ఇప్పుడు ఏంటంటే అడ్రస్ నేమ్ ఈమెయిల్ అయితే ఇంకా అప్డేట్ చేసుకోవడానికి అయితే లేదు మనకి. సో మొబైల్ నెంబర్ అప్డేట్ అన్న దగ్గర మీద క్లిక్ చేస్తే మీరు కొత్తగా ఏ నెంబర్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో దీనికైతే 75 రూపీస్ అయితే మనం అయితే ఎంటర్ చేయవలసి వస్తుంది. పేమెంట్ అయితే చేయడం అయితే రావడం అయితే జరుగుతుంది. సో 75 పేమెంట్ కట్టిన తర్వాత మనకైతే మొబైల్ నెంబర్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంటి దగ్గర నుంచి అయితే మీరు అయితే ఈజీగా అయితే చేంజ్ చేసి కొలీగ్స్ కానీ అందరూ కూడా షేర్ చేయండి. ఇంటి దగ్గర నుంచి కూడా మీరు మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ కూడా.